1 ఎకర్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వచ్చింది. అది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 100 మీటర్సే ఉంటుంది. అదంతా డాంబర్ రోడ్ ఉంటుందన్నమాట ముందు. ఆ రోడ్ నుంచి ఈ రోడ్డే కనెక్టివిటీ, మంచి కార్ వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పొలము. ఇది వచ్చేసి మనకు 1 ఎకర్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మీకు జగదేవ్పూర్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్లు ఉంటుంది. మన ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసి మనకు 20-25 కిలోమీటర్లు వచ్చే విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటు బచ్చన్నపేట మండల్ ఉంటుంది. మండల కేంద్రం నుంచి కనుక చూసుకున్నట్టయితే 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు రాజాపేట మండల్ ఉంటుంది. రాజాపేట నుంచి కనుక చూసుకున్నట్టయితే 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు చేర్యాల మండల్ ఉంటుంది. చేర్యాల నుంచి కనుక చూసుకున్నట్టయితే 15-16 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇట్లా 3 మండలాలకు కూడా దగ్గరగా ఉంటుంది. ఇటు యాదగిరిగుట్ట నుంచి కనుక చూసుకున్నట్టయితే 25-26 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా మంచి కనెక్టివిటీ తోటి 1 ఎకరు కంప్లీట్గా మంచి వాటర్ కూడా ఉంది ఫెసిలిటీ. మనకు ఇక్కడ వాటర్ సోర్స్ కూడా చాలా ఎక్కువ. చుట్టూ కూడా చూడొచ్చు, మొత్తం పొలాలు అన్నీ అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ దిక్కు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మంచి వరి పొలాల మధ్యలోనే మనకి ఈ పొలం కూడా ఉంటుంది. 1 ఎకర్ మనం ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది అనమాట. మనకు వాటర్ ఫెసిలిటీ అయితే చాలా ఫుల్ ఉంటుంది. దీనికి బావి నుంచి వాటర్ వస్తుంది, అక్కడ బావి కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మంచి ఫెసిలిటీ తోటి 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంది. ఇది మనకు హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కోంపల్లి, సుచిత్ర, అల్వాల్ ఈ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా 85 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు ఉప్పల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 85 to 90 వస్తుంది. ఈసీఎల్ ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు కీసరా ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి వస్తే కనుక 75 to 80 మధ్యలోనే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎలా చూసుకున్నా హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్స్ అండర్లోనే ఇక్కడికైతే రావచ్చు. జస్ట్ 2 hours జర్నీలో మనం ఇటు రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. కరీంనగర్ సిద్దిపేట హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇటు జనగాం, వరంగల్ ఆ హైవే కూడా నుంచి చూసుకున్నా కానీ 20-25 ఎటు చూసుకున్నా 20-25 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే మనకి ఏరియా అయితే ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో వచ్చేసి మా దగ్గర 1 ఎకర్ నుంచి డిఫరెంట్ టైప్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 20 గుంటలు, 30 గుంటలు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం రేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో వచ్చేసి మినిమం 30-35 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు వీళ్ళు చెప్పే ప్రైస్ 41 చెప్తున్నారు. కాకపోతే నెగోషియబుల్ అవుతుంది, తగ్గుతుంది. ఫైనల్గా ఎంతవరకు వస్తుంది ఏంటి మీరు క్లియర్ డాక్యుమెంటేషన్ అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏరియాలో బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. క్లియర్ టైటిల్ ఉన్న బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మేము మీకు ఇప్పించగలుగుతాము. ప్రతి కస్టమర్కి నమ్మకంగా ప్రతిదీ మేము చూసుకుంటాం అనమాట. ఇలాంటి డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.